ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు సర్వే బాగలేదు, కొంచెం మీ మీద వ్యతిరేకం ఉన్నది చెప్పినారు. వ్యతిరేకం ఉన్నది మీరు తెలియజేయండి, ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పినాను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను. జస్ట్ 5 ఏళ్ళు మీకు కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడాలి ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మన మీద వ్యతిరేక ఏమున్నది నాకు అర్థం కలదు. చేసుకుంటారు వ్యతిరేక లేని వాళ్ళకి మీద దళితుల మీద ఇంత మృదు చర్య కరెక్ట్ కాదు. అది దళితులేను, మాకు న్యాయం లేదంటే ఏం న్యాయం చేస్తారు మీరు? దళితులు దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నాను. ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా? మారలేదు. వచ్చేసి ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారు చెప్పండి? ఒక్క చోట్ల మార్చలేదు. తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు. వచ్చేసి వ్యతిరేకం ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు, కానీ మేము వ్యతిరేక లేకుండా చోట్ల మాకు ఇస్తున్నాం లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కాలేదు. వచ్చేసి అది ఎంతవరకు న్యాయమో కూడా నాకు తెలియదు. వచ్చేసి ఏం చేస్తాడో ఆయన ఏం చేయాలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో కూడా పార్టీ మీద నమ్ముతున్నాను. ఇప్పటి వరకు కూడా పార్టీ మీద నేను గౌరవిస్తున్నాను. పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో. ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు సర్వే బాగలేదు, కొంచెం మీ మీద వ్యతిరేకం ఉన్నది చెప్పినారు. వ్యతిరేకం ఉన్నది మీరు తెలియజేయండి, ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పినాను తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను. జస్ట్ 5 ఏళ్ళు మీకు కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడాలి ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మన మీద వ్యతిరేక ఏమున్నది నాకు అర్థం కలదు. చేసుకుంటారు వ్యతిరేక లేని వాళ్ళకి మీద దళితుల మీద ఇంత మృదు చర్య కరెక్ట్ కాదు. అది దళితులేను, మాకు న్యాయం లేదంటే ఏం న్యాయం చేస్తారు మీరు? దళితులు దళితులకు ఏం న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఉన్నాను. ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా? మారలేదు. వచ్చేసి ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారు చెప్పండి? ఒక్క చోట్ల మార్చలేదు. తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు. వచ్చేసి వ్యతిరేకం ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు, కానీ మేము వ్యతిరేక లేకుండా చోట్ల మాకు ఇస్తున్నాం లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కలదు. వచ్చేసి అది ఎంతవరకు న్యాయమో కూడా నాకు తెలియదు. వచ్చేసి ఏం చేస్తాడో ఆయన ఏం చేయాలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో కూడా పార్టీ మీద నమ్ముతున్నాను. ఇప్పటి వరకు కూడా పార్టీ మీద నేను గౌరవిస్తున్నాను. పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా మేము కూడా కలుసుకుంటాం.